వీళ్ళు ధనవంతులు కాదు, డబ్బులు పెట్టి కొనుక్కోగలిగిన వాళ్ళు కాదు, అధిష్టానాన్ని డబ్బులు పంచుకునేటటువంటి వాళ్ళు కాదు, డబ్బులు తీసుకునే అధిష్టానం కూడా కాదు అది బీజేపీ. శ్రీనివాస్ వర్మకి ఇచ్చిందా? ఆ రోజున రఘురామకృష్ణరాజు ముందు శ్రీనివాస్ వర్మ ఏంటి అన్నారు. మీరు చూడండి, బీజేపీలో సీటు సంపాదించాలంటే మానసికంగా స్ట్రగుల్ అయిపోవాలి. ఎవరన్నా ట్రై చేస్తుంటే వాళ్ళని ఎంత చులకన చేయాలంటే అంత చులకన చేస్తారు. అసలు అది వాళ్ళ వల్ల కాదంటారు. అప్పుడు ఫస్ట్ నరసాపురంకి సంబంధించి రఘురామకృష్ణరాజు పేరే ఫైనల్ చివరి దాకా చర్చకు వచ్చింది. నేను అప్పుడే ప్రస్తావించా, ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా అలా కూర్చుంటే అట్లాగా ఉన్న వాళ్ళని అకస్మాత్తుగా బీజేపీ తీసుకుని ఇస్తే ఏం సంకేతం వెళ్తుంది జనాలకి అన్నటువంటి. తర్వాత బీజేపీ ఏం చేసింది, ఆయనకి ఇవ్వను అని చెప్పేశారు, తేల్చి చెప్పేశారు. చెబితే ఎవరున్నారు అసలు బీజేపీకి, ఆ సీటు బదులు ఇంకో సీటు, ఇట్లాంటి ప్రచారం జరిగింది. అప్పుడు విజయవాడ తీసుకుంటారు, సుజనా చౌదరికి ఇవ్వబోతున్నారు, లేకపోతే గుంటూరు తీసుకుంటారు, సుజనా చౌదరి గుంటూరు నుండి పోటీ చేస్తారు, ఇట్లాంటి ప్రచారం కూడా జరిగింది. నేను అప్పుడే చెప్పా, నరసాపురం వాళ్ళ సొంత సీటు ఓ రకంగా. గోకరాజు గంగరాజు గెలిచారు, కృష్ణరాజు గెలిచారు. అదే ఆయన అట్లాగా నుంచుని మధ్యలో ఎటు వెళ్లకుండా నుంచుని అంటే ఎట్లాగా ఆయన ముందే బీజేపీలో చేరుంటే ఆ మాట కరెక్ట్ అయ్యింది. అదే అనేది అది అట్లాగా బీజేపీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అప్పటికప్పుడు చేరడం అనేది. తెలుగుదేశం వాళ్ళ చేరితే అట్లా తీసుకుంది, ఇచ్చింది కరెక్ట్, నో డౌట్. కానీ ఇక్కడ అసలు అది కూడా చేయలేదు కదా బేసిక్. ఇప్పుడు ఆయన పేరేంటి, మన సీఎం రమేష్ లాంటి వాడికి ఇచ్చారంటే అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి.